ఆ ఇంజెక్షన్ వద్దని చెప్తాను. నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. హలో, నేను జానకిని మాట్లాడుతున్నానమ్మా. అమ్మా జానకి, ఎలా ఉన్నావ్? ఆరోగ్యం అది బావుందా? నేనే ఆశ్రమానికొచ్చి నిన్ను కలిసి నీకో విషయం చెబుదామనుకున్నాను. ఆ విషయం నాకు తెలిసిందండి. ఏ విషయం అమ్మా? అదే మీరు మీరు ఇంజెక్షన్ తెప్పిస్తున్నారు కదా. ఓ, తెలిసిందా? ఎవరు? మానస చెప్పిందా? అవునండి, తను చెప్పాకనే మీరు చేస్తున్న పని తెలిసింది. మీకు ఒక విషయం చెప్పాలని నేను ఫోన్ చేశానండి. ఏంటమ్మా అది? దయచేసి ఆ ఇంజెక్షన్ తెప్పించకండి. ఆ ప్రయత్నం ఇంతటితో ఆపేయండి. ఏంటమ్మా జానకి, ఏమంటున్నావ్? ఎందుకు ఆపాలి? నాకు ఇప్పటికే మీరు చాలా చేశారు. నాలాంటి మనిషికి మీ ఆశ్రమంలో ఇంత చోటిచ్చారు, అదే ఎక్కువ. అలాంటిది నా కోసం అంత డబ్బు 3 కోట్లు ఖర్చు పెట్టాలనుకోవడం కరెక్ట్ కాదండి. జానకి, నాకు డబ్బు కంటే ఓ మనిషి ప్రాణమే ముఖ్యం. నీతో పాటు ఇంకో 2 ప్రాణాలు అంటే 3 కోట్లు ఖర్చు పెడితే 3 ప్రాణాలు నిలబెట్టొచ్చు. 3 కాదు, ఇంకో 3 కోట్లు ఖర్చు చేసైనా నిన్ను నేను కాపాడుకుంటాను, మీ ప్రాణాలు నిలబెడతాను. కౌసల్యా, ఆ, ఒక్క నిమిషం లైన్లో ఉండమ్మా. ఏంటి కౌసల్యా? 3 కోట్లేంటి, ప్రాణాలు నిలబెట్టడమేంటి? ఆశ్రమంలో ఉండే జానకిని కాపాడటానికి రష్యా నుంచి ఇంజెక్షన్ తెప్పిస్తున్నానండి. అంత ఖర్చు పెట్టి ఆ ఇంజెక్షన్ ఎందుకండి అంటోంది. ప్రాణం నిలబడాలి కదండి. ఏంటి 3 కోట్ల? అంత ఖరీదా ఇంజెక్షన్? అవునండి. నీకేమైనా పిచ్చా? ఏదో 100లు, 1000, లక్షలు కాదు, ఏకంగా కోట్లు ఖర్చు పెడతావా? అంత డబ్బు ఎవరో ముక్కు మొహం తెలియని మనిషి ఖర్చు పెడతావా? అసలు నీకు మైండ్ పనిచేస్తుందా? అదేంటండి అలా అంటారు? ఆ ఇంజెక్షన్ చేయిస్తే 3 ప్రాణాలు నిలబడతాయి. కానీ 3 కోట్లు సంపాదించాలంటే ఎంత కష్టమో నీకు తెలుసా? అదే 3 కోట్లు పెడితే ఇంకో 30 మందికి నువ్వు సహాయం చేయొచ్చు. ఏవండి, నా కళ్ల ముందు ఒక ప్రాణం పోతుంటే నేను చూస్తూ ఊరుకోలేనండి. నేను జానకిని, తన కడుపులో పెరిగే పసిబిడ్డల్ని కాపాడాలి అనుకున్నాను. వాళ్ల కోసం ఎంతైనా ఖర్చు చేస్తాను. అది కాదు కౌసల్యా. మీకు దండం పెడతానండి. కౌసల్యా, ఈ విషయంలో మాత్రం దయచేసి నన్ను ఆపకండి. ఛ! అమ్మా జానకి, హలో జానకి, అమ్మా జానకి, జానకి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి?
మా మాటలేమైనా విన్నదా?